ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చూడండి, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, ఒక్కటైనా ఏం కాదంట, విరిగిపోదు. చూడండి, ఎప్పుడైతే నీవు దేవుని పైన నువ్వు ఆధారపడతావో దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను ఎట్లా కాపాడుతుంది, నీ వెముకల్లో ఒక్కటైనా విరిగిపోనివాడు. ఎవరేం చేస్తే ఏంటి కదా, ఎవరేం చేస్తే ఏంటి, ఎవరేం చేసినా ఎవరున్నారు నీకు కదా. నీ శత్రువుకు నువ్వు భయపడకు. పక్కన వాళ్ళతో చెప్పండి, అమ్మా ఈరోజు ఈ సమస్య నీకు వచ్చిందేమో, ఈరోజు ఈ బాధను అనుభవిస్తున్నావేమో, ఈ వేదనను అనుభవిస్తున్నావేమో, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎవరికి చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. పైన వచనం 19వ వచనం చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీతిమంతునికి ఎన్ని ఆపదలు అంటే అన్ని ఆపదలు వస్తాయి కదా. ఎందుకు? నువ్వు సృష్టికర్త అయిన దేవునికి నువ్వు బిడ్డగా బ్రతుకుతా ఉన్నావు. ఆ గొప్ప దేవునికి నువ్వు విశ్వాసిగా ఉన్నావు. అందుకే ఆ విశ్వాసులను దేవుడు కాపాడుతాడట. హల్లెలూయా. ఆ విశ్వాసిని దేవుడు కాపాడుతాడు. నీకట్టి విశ్వాసం ఉందా? అయితే చెప్పండి, నువ్వు ధన్యురాలవమ్మా అని చెప్పండి పక్కన కదా. ఒకవేళ పురుషులు ఉంటే వాళ్ళకి నువ్వు ధన్యుడవు అని చెప్పండి. నీకంత గొప్ప విశ్వాసం ఉన్నది కాబట్టి నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. హల్లెలూయా. నీవు ధన్యురాలవు. దేవుడు తప్పక నిన్ను కాపాడుతాడు. భయపడొద్దు, మనం ఎప్పటికీ భయపడొద్దు. ధైర్యం కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, ముందుకే వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఎన్నో ఆటంకాలు కదా నీతిమంతునికి. మరి ఆపదలు అడుగడుగున పొంచి ఉంటాయి. ఒక్కొక్కసారి నువ్వు ప్రేమించే వ్యక్తులే నీకు శత్రువులుగా మారిపోతారు. ఒక్కొక్కసారి నువ్వు ఎంతగానో నమ్మి విశ్వాసం ఉంచిన నీ వారు నీకు శత్రువుగా మారిపోతారు కదా. నీ పక్కన కూర్చుంటారు కానీ వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియదు కదా. వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియదు, కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసా, నీ పైన జలస్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 31. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. ఏం చేస్తాడంట? గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును కదా. మనలో విశ్వాసం ఒకటే ఉండాలి, ఈ గర్వం ఉండకూడదు. నువ్వు నేను కదా, నువ్వు వేరు నేను వేరు, నేను గొప్ప నువ్వు చిన్న, నువ్వు అది నేను ఇది, ఇదో రావద్దు మనలో పాట. భార్య భర్తల మధ్యలో కూడా రావద్దు కదా, ఎవరి మధ్యలో రావద్దు, కుటుంబంలో అసలే రావద్దు. ఎప్పుడు కూడా ఒకటే ఉండాలా వారి మధ్యలో, ప్రేమ. ఏముండాలమ్మా? ప్రేమ ఉండాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా గడిచినటువంటి మరి కాలంలో ఎన్నో అపాయాలు మరి మీ చుట్టూ మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో తప్పించుకున్నారు, ఎన్నో ముందు పొంచి ఉన్నాయి. మరి అయితే ఇక్కడ 121 దావీదు కీర్తన 7వ వచనం కనుక మనం చూస్తే, ఏ అపాయమును రాకుండా, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవుని మాటలు అబద్ధమా అండి? చెప్పాలా? దేవుని మాటలు అబద్ధమా? చాలామంది నమ్ముతారు ఏంటంటే, బ్రదర్ ఈ డీమన్స్ నన్ను చాలా బాధ పెడతా ఉన్నాయి, ఈ విచ్ క్రాఫ్ట్ నన్ను చాలా వేధిస్తూ ఉన్నాయి. డీమన్స్ ఉన్నప్పుడు, విచ్ క్రాఫ్ట్ ఉన్నప్పుడు
దేవుడు ఎందుకు లేడు? అవునా? ఎవరో ఏదో చేస్తారు నీకు, ఓకే. అది ఉంది అని నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఉన్నాడు అని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఒకవేళ దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మితే నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలి. హల్లెలూయ. ఏ విధంగా మార్చుకోవాలి? కొన్ని విషయాలు. నిర్గమకాండము 23:13. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. చాలమ్మా. నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలను. ఎప్పుడైతే మరి దేవుని వాక్యాన్ని మనం వింటామో, వాక్యములో నుండి మనకు వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా మనం వినాలి. ఎలా వినాలండి? నిర్లక్ష్యంతో వినొద్దు కదా. మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏంటంటే, చర్చ్కి వెళ్ళాలి, వాక్యం చెప్తారు పాస్టర్ గారు, అక్కడ వాక్యం వినేసి కానుకలు వేసేసి లాస్ట్ ప్రేయర్ దాకా ఉండి బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిపోవడం, ఇది మనకు అలవాటు అయిపోయింది. ఇది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ అందులో ఒక పొరపాటు జరుగుతుంది. ఏంటంటే, మనము వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం. ఏం వినకపోవడం? వాక్యాన్ని శ్రద్ధగా వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ఆలోచిస్తాడో, అర్థం చేసుకుంటాడో, ఆ వ్యక్తికి నెమ్మది ఉంటుందండి. చాలా టెన్షన్స్లో వస్తారు, చాలా ఇబ్బందులు ఉంటారు, చాలా బాధలో ఉంటారు, వేదనలో ఉంటారు. వాళ్లకు దేవుడు ఏం చేస్తాడంటే, ఈ వాక్యం ద్వారా ఆదరణని ఇస్తాడు, ధైర్యముని ఇస్తాడు, విశ్వాసముని ఇస్తాడు, విడుదలని ఇస్తాడు కదా. ఏమిస్తాడు? విడుదలని ఇస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం ఏంటది? దేవుడు విశ్వాసులను కాపాడుతాడు, మరి వారి శరీరం ఉన్న వెముకలను సైతము ఒక్కటైనను మరి అది విరిగిపోకుండా ఆయన కాపాడుతాడు. అదేవిధంగా అపాయము రాకుండా దేవుడు కాపాడుతాడు, వారి ప్రాణములను కాపాడుతాడు దేవుడు. మరి భక్తుల ప్రాణమును కాపాడే దేవుడు నీ దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు, ఆయనను ప్రేమిస్తున్న నీవు, తప్పకుండా ఆయన నీ కోసము ఆయన కాపుదలను ఇస్తాడు, ఆయన కృపను నీకు ఇస్తాడు. హల్లెలూయా.